శ్రీమాత్రే నమః. తప్పులు దొర్లకుండా, అక్షర దోషాలు లేకుండా సరైన పద విభజనతో అర్థవంతంగా లలితా సహస్ర పారాయణ చెయ్యాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సర్వ దుఃఖ నివారిణి, సకల శుభకరం, సకల అభీష్టదాయకమైనటువంటి లలితను స్పష్టంగా నేర్చుకోవాలి అనేటువంటి కోరిక మనలో పుట్టింది అంటేనే ఖచ్చితంగా అది అమ్మ అనుగ్రహమే అనుకోవాలి. కిందటేడాది ఇదే సమయానికి శ్రీరామ్ సమృద్ధి అనేటువంటి సంస్థ వారు లలితా సహస్ర పుస్తకం పేరుతో అసలు ఈ స్తోత్రంలో ఎన్ని నామాలుంటాయి, ఎక్కడ పద విభజన చెయ్యాలి, ఎన్ని శ్లోకాలుంటాయి వంటివి 10 ఏళ్ల పాటు నిరంతర అమ్మ నామ జపం చేసి రూపొందించారు. ఈ ఏడాది అమ్మ అనుజ్ఞతో మరొక ముందడుగు వేసి అసలు చదవడమే రానివారు కూడా సాధనతో లలితను నేర్చుకునేలాగా అక్షర విభజనతో ఎక్కడ ఒత్తులు పెట్టాలి, ఎక్కడ దీర్ఘం ఇవ్వాలి వంటివి పెద్ద పెద్ద అక్షరాలతో మొత్తం లలితను ఒక లేఖన పుస్తకంగా రూపొందించి మన ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ప్రతి శ్లోకాన్ని అక్షర విభజనతో 5 సార్లు చొప్పున రాస్తూ సాధన చేయడం వల్ల అమ్మతో, అమ్మ నామంతో నిరంతరం ఉండగలుగుతున్నాము అనేటువంటి తృప్తి, ఆనందం మాత్రమే కాదండి, లలిత నీ జన్మకు స్పష్టంగా నేర్చుకోగలిగాం అనేటువంటి సంతృప్తి తప్పకుండా కలుగుతుంది. నిజంగా శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. ఆసక్తి ఉన్నవారు నేను ట్యాగ్ చేసినటువంటి పేజ్ ద్వారా లేదంటే నెంబర్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఈ లలితా లేఖనానికి రోజుకి 10 నిమిషాలు మన కోసం మనం కేటాయించి శరీరం, మనస్సు శుభ్రంగా ఉంచుకొని అశౌచాన్ని పాటిస్తూ ఏ సమయంలో అయినా రోజుకి 1 శ్లోకమైనా రాయొచ్చండి. వస్తున్నవి వసంత నవరాత్రులు, లలిత ఉపాసనకు సాధనకు సరైనటువంటి సమయం. నేనైతే ఒక పుస్తకం తెప్పించుకున్నాను, నా ఆనందాన్ని సమాచార రూపంలో మీకందరికీ అందిస్తున్నా. మరి మీరు సాధన చెయ్యాలి, అమ్మతో ఈ విధంగా గడపాలని ఉండేవారు మీరు తెప్పించుకోవచ్చు, నలుగురికి సమాచారం అందించవచ్చు. శ్రీమాత్రే నమః.